ప్లెజర్ ఆఫ్ గాడ్. 103వ కీర్తన 20 నుంచి 21 వరకు చదువుకుందాం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఓకే, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. బ్లెస్ యు ద లార్డ్ ఆల్ హిస్ హోస్ట్, యు మినిస్టర్స్ ఆఫ్ హిస్ దట్ డూ హిస్ ప్లెజర్. ప్లెజర్ అంటే ఆనందం. అంటే ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ చెప్తే మై ప్లెజర్ అంటే ఆనందంతో చేశాను. ఇది మన డ్యూటీ అనమాట. లవింగ్ ప్యాషనేట్ డ్యూటీ, మనకి ఇష్టమైనటువంటి పని. అది ఇష్టమైనటువంటి పనిని ప్లెజర్ అంటారు. ఇష్టమైనటువంటి పని మరి దేవుడికి ఇష్టమంట. ఏంటంట ఇష్టము? అది దేవుని చిత్తము అని కూడా అనొచ్చు, బట్ అది ఆయనకి ఇష్టము. ఒక కుష్ఠరోగి అడుగుతున్నప్పుడు అయ్యా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు ఈయన నాకు ఇష్టమే అంటాడు. ఇష్టము, ఆయన చిత్తం అంటే ఇష్టం అనమాట. హిస్ ప్లెజర్ ఈజ్ హిస్ విల్. ఓకే, సో గాడ్ ఈజ్ ఎ ప్యాషనేట్ గాడ్. హీ డస్ ఎవ్రీథింగ్ విత్ ప్యాషన్. లెట్స్ గో టు 20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఏదైనా ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, ఒక బాధ గుండా వెళ్తున్నప్పుడు మరి ఈ వాక్యం మనకు ఆదరణగా ఉంటుంది. సపోజ్ మీరు ఒక వాక్యాన్ని మీరు తీసుకున్నారు. ఒక వాక్యాన్ని తీసుకొని ఎడారిలో నాకు ఎలాగా నీళ్లు కావాలన్నప్పుడు ఇదిగో నా దేవుడు బండ నుంచి నీళ్ళు తెచ్చాడనే వాక్యం ఎత్తుపట్టుకున్నప్పుడు ఆయన ఒక దూతను పంపించి మరి హగర్ని ఏ రీతిగా కాపాడాడో, అక్కడ నీళ్ళు ఇచ్చాడో, మరి అదే రీతిగా దేవుడు ఒక దూతను పంపించి మరి ఆ దాహాన్ని తీరుస్తాడనమాట. వెన్ యూ క్రై టు గాడ్. అందుకే ఈ వాక్యం తెలియాలి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎత్తిపెట్టి విశ్వాసంతో అడుగుతామో, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ద ఏంజల్స్ విల్ కమ్. ఇది ప్లెజర్ అండి. వెన్ యూ టేక్ ద వర్డ్. ఎప్పుడైతే ఈ వాక్యం విని నువ్వు ఆమెను అనుకున్నావా, అక్కడి నుంచి దూతలు రిలీజ్ అయిపోతాయి. ఫర్ మినిస్ట్రీ పరలోకంలో దూతలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని తీసుకొని ఎత్తి పెడతావో, ఆ ప్రత్యేకమైన దూతకు అధికారం వచ్చి ఆ దూత వచ్చి ఈ పని నెరవేరుస్తుందంట నీ పట్ల. దానియేలు అన్నాడు, ఈ దేవుడు నన్ను కాపాడడానికి శక్తివంతుడు. అప్పుడే ఒక దూత బయలుదేరిపోయి ఆ సింహాల నోళ్లను మూసేసింది. యు సీ దట్ నా. ఆయన బిడ్డలను కాపాడడము ఆయన చిత్తం, ఆయనకి ఇష్టం. హీ విల్ ప్రొటెక్ట్. దట్స్ హిస్ వర్క్, దట్స్ హిస్ జాబ్, దట్స్ హిస్ ప్యాషన్. ఆయన శిలువ మీద మన కొరకు మరణించినంతగా ప్రేమించాడు. హీ లవ్స్ us, he works for us, but we will give respect to him as a father, as a master, as a God. He's a God of gods, King of kings. మరి ఆ దూత వచ్చి మరి ఆ వాక్యాన్ని నెరవేరుస్తాయంట. The angels will come. That's his pleasure. His pleasure. నువ్వు అందుకే ఇఫ్ యూ టేక్ ద వర్డ్, ఏదైనా ఒక వాక్యం ఏంటంటే ఆ వాక్యం నేను ఆనందపడుతూ నీ జరగాలని అనుకుంటుంటే దూత బయలుదేరిపోయి ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తుందంట. దట్స్ హిస్ ప్లెజర్. ఒక్కొక్కసారి వెంటనే నెరవేరదు, కానీ టైం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ దట్. ఇన్ ఎనీవే నీకు ఉద్యోగం కావాలన్నా, వివాహం జరగాలన్నా, సొంత ఇల్లు కావాలన్నా, గాడ్ టేక్స్ టైమ్ టు డెవలప్ దోస్ థింగ్స్ అండ్ ప్రిపేర్ యూ. నీ గర్భం తెరవాలన్నా, ఎనీథింగ్, నీకు ఒక వీసా రావాలన్నా, నువ్వు అమెరికా వెళ్ళాలన్నా, హీ హియర్స్ యువర్ ప్రేయర్స్. ఒకవేళ జరగలేదు అంటే నీకు అంతకంటే మంచిది ఆయన పెట్టాడు, అది నీకు హాని జరుగుతుంది. మనకు తెలియదు అది మనం ఏం ప్రార్థన చేసుకుంటామో. ఒకవేళ నీ ప్రార్థన నీకు హాని కలిగిస్తుంది అన్నప్పుడే ఆయన జవాబు ఇవ్వడు. ఒకవేళ అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, అది నీకు మంచి కలిగిస్తుంది అంటేనే హీ విల్ ఆన్సర్ ఇట్. యు సీ దాట్. అందుకనే నువ్వు ప్రతిసారి యూ షుడెంట్ బి డిసప్పాయింటెడ్. ఒక్కొక్కసారి వెంటనే ఇచ్చేయచ్చు, నీకు ఒక్కొక్కసారి తలంపులోనే జరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్స్ హిస్ ప్లెజర్. మరి ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చమనేది ఆయనకి ఇష్టమంట, అది ఆయన చిత్తం అంట. అందుకని దూతలను విడుదల చేస్తారంట. మరి అబ్రహాంకి చెప్పాడు, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను అని. కానీ ఆ దూత అబ్రహాముతో ఉంది, ఇస్సాకుతో ఉంది, యాకోబుతో ఉంది. తర్వాత వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి బానిసలుగా ఉన్నప్పుడు ఉంది ఆ దూత. వాళ్ళు బానిసలుగా 4 సంవత్సరాలు ఒక దేశమంతా అయ్యే వరకు దూత అక్కడే ఉంది. అంత త్వరగా 4 తరాల్లో ఒక దేశాన్ని నింపేటంత జనము మొట్టమొదటిసారిగా అయ్యారు వాళ్ళు. మేబీ ఫ్రీగా ఉంటే అలాగ ఎవరేమో. సో దే డెవలప్డ్ వెరీ ఫాస్ట్. ఐగుప్తీలు వాళ్ళని ఎంత తక్కువ చేద్దాం అనుకున్నా, ఎంత హింసిద్దాం అనుకున్నా ఇంకా పెరిగిపోయారంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ద ఏంజల్. అది నెరవేరే వరకు, తర్వాత తీసుకొచ్చి అందులోకి వెళ్ళే వరకు ఆ దూత విడిచిపెట్టలే. యు సీ దట్ నౌ. 7 గొప్ప దేశాలు వారికి ఇచ్చే వరకు దూత వారిని విడిచిపెట్టలే. యు సీ దట్. ఇఫ్ యూ టేక్ ఎనీ వర్డ్, అది నెరవేరే వరకు నేను విడిచిపెట్టదు ఆ దూత. దట్స్ హిస్ ప్లెజర్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారా? ఏ వాక్యాలకు మీరు ఏమేమి అన్నారో, దే ఆర్ లార్డ్ ఆఫ్ ఏంజల్స్
టు ఫుల్ఫిల్ దట్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అనుకోవచ్చు, ఇక నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇది జరగదు, నాకు పెళ్ళవదు, నేను ఇల్లు కట్టుకోలేను, నాకు జాబ్ రాదు, నాకు ఈ రోగం తగ్గదు, నాకు ఈ షుగర్ పోదు, ఈ థైరాయిడ్ పోదు, ఈ బీపీ పోదు, ఈ టీబీ పోదు. అది నో, యూ ప్రే, గాడ్ విల్ హీల్ యూ. God will surely answer your prayer. That's his pleasure. That's his pleasure. So if you have a vision, నువ్వు దేవుడి మీద ఆధారపడితే ప్రభువా ఈ బలహీనత పోరాడు, he will do it for you. Angels will come and do it for you. And God can prepare you early. ప్రకటన 4:11కి వెళ్దాం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. Thou art worthy, O Lord, to receive glory and honor and power. For thou hast created all things, and for their pleasure they are, and they were created. ఫర్ హిస్ ప్లేజర్. ఈ సృష్టి అంతా ఆయన చిత్తము కొరకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోరకు చేశాడు. సో ఆయన చిత్తానికి వేరుగా వెళ్తున్నట్లయితే దట్ ఇస్ ద సీజన్ వేర్ గాడ్ షిఫ్టింగ్ యూ. ద వర్ది ఆల్. ఈ సృష్టి అంతా కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికంట. మరి ఆయన చిత్తం ఏంటి? తన బిడ్డలు ఈ వాక్యాన్ని ఎత్తిపడితే, ఈ వాక్యాన్ని ప్రేమించేవారు ఆ వాక్యాన్ని పట్టుకుంటే దూతలు వెళ్ళి ఆ వాక్యాన్ని నెరవేర్చాలంట. హీ డిజైన్ ద సిస్టమ్ దట్ ద వర్డ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ భూమి ఎలా సృష్టించాడంటే ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఆ దూతలు వచ్చి నెరవేరుస్తాయంట. 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ప్లెజర్ ఇన్ ద ప్రాస్పరిటీ. తన బిడ్డ క్షేమముగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. God wants his people to prosper. He doesn't want you to suffer. అద్భుత రీతిగా పోషిస్తాడు. He want to bless you miraculously. 147వ కీర్తన 10-11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనుపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడయ్యున్నాడు. He delighteth not in the strength of the horse, he taketh not pleasure in the legs of man. మనుషుని యొక్క బలం మీద, మనుషుని యొక్క సామర్థ్యాన్ని చూసి ఆయన భేష్ అని చెప్పడు అనడంట, లేక ఇది బలమైంది అనంట. చూడండి, వాట్ విల్ హీ లైక్, వాట్ ఈస్ హిస్ ప్లెజర్? హిస్ ప్లెజర్ ఈజ్ నాట్ ఇన్ మ్యాన్ స్ట్రెంగ్త్. లెట్ us see. 11 చూస్తే, ద లార్డ్ టేకెత్ ప్లెజర్ ఇన్ దెమ్ దట్ ఫియర్ హిమ్. ఈరోజు ఈ వాక్యం మీరు అందరూ ఎందుకుంటున్నారు? యూ లవ్ దిస్ గాడ్, యూ ఫియర్ దిస్ గాడ్, దిస్ ఇస్ ద లవింగ్ ఫియర్. సో ద లార్డ్ టేకెత్ ప్లెజర్. ఎవరైతే మరి ఆయన్ని ఇష్టపడి ఆ వాక్యాన్ని మరి ఆయన ఇష్టపడి ఎలా ఇష్టపడతారు? హౌ డు యూ లవ్ గాడ్? ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే మరి నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నట్టు. యు ఆర్ ఫియరింగ్ దిస్ గాడ్ బికాస్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్. అండ్ ద లార్డ్ టేకెత్ ప్లెజర్ ఇన్ దెమ్. వారి పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడంట, వాళ్ళని ఆశీర్వదించడానికి. ఇన్ దోస్ దట్ హోప్ ఈజ్ మెర్సీ. ప్రభువా నీ కృప కావాలి మాకు. ఈ అనారోగ్యంలో నీ కృప కావాలా, ఈ అప్పులో నీ కృప కావాలా, ఈ నిరుద్యోగంలో నీ కృప కావాలా, ఈ గొడవలో నీ కృప కావాలా, ఈ బాధలో నీ కృప కావాలి, ఈ వేదనలో నీ కృప కావాలయ్యా అని ఎప్పుడైతే ఒక పరిష్కారం కొరకు ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉంటావో ఆయనకి అది ఇష్టమంట. అండ్ హీ వాంట్ టు డెలివర్ యూ. నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. హీ విల్ డెలివర్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ అండ్ బ్లెస్ యూ. దట్స్ హిస్ ప్లెజర్. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, యూ విల్ సీ ద ప్లెజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆనందము, ఆయన చిత్తము మీ జీవితంలో నెరవేరుతుంది. దానికి దూతలు పంపించి హీ సీస్ దాట్. అందరూ అనుకోవచ్చు ఆయన వాక్యం వింటున్నారు ఆన్లైన్లో కూడా ఏందో అనుకుంటున్నారేమో. దే డోంట్ నో దిస్ ఈస్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్. నువ్వు భయభక్తులు కలిగి ఈ వాక్యం వింటున్నావు. యూ విల్ సీ ఇట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు నీకు కూడా కొంచెము నిరుత్సాహంగా ఉండొచ్చేమో, ఏం నెరవేరట్లేదని, ఇతరులను నేను అవమానపరిచి ఉండొచ్చేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్, ఇట్ విల్ కమ్ బ్యాక్. తన ఎందు భయభక్తులు గల వారి ఎందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి ఎందు యెహోవా ఆనందించువాడు. చూసారా, ప్లెజర్ అంటే ఇక్కడ ఆనందించువాడు. యూ సీ ద కోయిన్సిడెన్స్ ఆఫ్ ద మీనింగ్ హియర్. ఆయన ఆనందిస్తాడంట. అంటే ఏంటి? నువ్వు వేచి ఉంటున్నావా? హీ వాంట్ టు సాటిస్ఫై, హీ వాంట్ టు డెలివర్ యూ. నువ్వు బంధింపడ్డావా, నేను విడిపిస్తాడు. హీ ఈజ్ ఎ గాడ్ హూ టేక్స్ ప్లెజర్. దాని కొరకు దూతలు పంపిస్తాడంట. ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ మెర్సీ. ఆయన యొక్క కృప ఎంత గొప్పదో, ఏ రీతిగా మన పాపాలను ఈస్ట్కి వెస్ట్కి మరి తూర్పుకి పరమేయడం దూరం అంత వేరు చేస్తుందని. సో హౌ పవర్ఫుల్ ఈజ్ హిస్ గ్రేస్. లెట్ us see what he did by his grace. ఆయన సిలువ ద్వారా మనకు కృపనిచ్చాడు. Let us see what he does by the grace. 1 పేతురు 2:9-10 వచనాలు చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు.
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూసారా, ఒకప్పుడు కనికరం పొందలేదంట, ఇప్పుడు కనికరం. నౌ వీ హ్యావ్ obtained mercy. The mercy is not cheap. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరం పడి ఇప్పుడు కనికరం. నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ మెర్సీ. ఎందుకంటున్నాడు? మరి ఈ మెర్సీ మనకి ఏమిస్తుంది? వాట్ ఆఫర్ ఇస్ దిస్ మెర్సీ ఈస్ గివింగ్ us? Let's read verse 10. Now we have obtained mercy. What is mercy? What did he offer in his mercy? Verse 9. But you are a chosen generation. His mercy is telling. ఆయన కృప ఏం చెప్తుందంటే, మీరు ఏర్పరచబడిన వంశం అంట. A royal priesthood. Look at that. Priest is different and royal priest is different. A royal priest will take over and rule kingdoms. So his grace is powerful to rule. You will reign in life. You will reign in righteousness. You will reign in holiness. You will reign in every area of your life. You are a royal priesthood, chosen generation, holy nation. This is the grace. Peculiar people, that you should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. చూడండి, ఆయన కృప ఏం చేసిందంట? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చిందంట. His grace is very powerful. It destroys the darkness and brought great light. See that? We received grace. మనం కృప పొందుకున్నామంట. ఎందుకు కృప పొందుకున్నాము? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. That means you will not see the existence of darkness at all by the mercy of God. The mercy of God destroys darkness completely from the root. That's the grace of God. మనం దేవుని కృపను చాలా తగ్గించేసాం. You are a holy man, holy nation. You cannot mess around. Royal priesthood, peculiar people. If somebody is messing around, they don't know the power of grace. Grace is very powerful. Grace is the fullness of God's image. There is everything in it. కృప అనేది దేవుని యొక్క సంపూర్ణత. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను చూసారా? ప్రచురము చేయడమంట. నీతి పరిశుద్ధతాన్ని ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలును. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్యాకేజ్ ఇస్ వాట్ వి రిసీవ్డ్ బికాజ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి దేవుడి కృప ద్వారా ఈ ప్యాకేజ్ డీల్స్ అన్ని మనకు జస్ట్ లైక్ ద సాల్వేషన్, యు రిసీవ్డ్ ఆల్ దిస్ థింగ్స్. హిస్ గ్రేస్, దిస్ ఇస్ హిస్ ప్లెజర్. హిస్ ప్లెజర్ ఈస్ ఫర్ యూ టు రూల్. రాయల్ ప్రీస్ట్హుడ్ ఈస్ హిస్ ప్లెజర్. యాజకుడు, సేవకుడు, every believer is a servant of God. Everybody is one. We all received it. There is no boasting. మనం ఆయన కృప ద్వారా పొందుకున్నాం. So there is no boasting that I got this. No. If anybody has less, give him more. That's your gift. 149 4వ వచనం చదువుదాం. 149 verse 4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. For the Lord taketh pleasure in his people. చూడండి, దేవుని చిత్తం. What is the pleasure? He will beautify the meek with salvation. You see that again? Salvation, the 7th package deal. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. Salvation is not cheap. ఏదో రక్షింపడ్డారా, మార్బన్స్ పొందారా? No. Salvation is very powerful. He will beautify, అంటే రక్షణ నిన్ను సౌందర్యవంతిగా, శక్తివంతమైనగా అన్ని రంగాల్లో సిద్ధపరుస్తుందంట. Revelation 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వీటితో అలంకరిస్తాడంట. He will beautify the bride with this 7 powerful stuff. అక్కడేమో ఆయన కృప ద్వారా ఇచ్చేటువంటి రాయల్ ప్రీస్ట్హుడ్, హౌ ద 5 package deal, how we gave it. సో రక్షణ అనేది చాలా అమూల్యమైనది. మరి శక్తితో, బలముతో, రీతితో, పరిశుద్ధతో అలంకరించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి రక్షణ. మనం ఏదో రక్షింపడ్డారా చాలని మనం ఇంకేలాగోలాగా బతికేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. No. Salvation will demonstrate heaven's power on this earth. రక్షణ అనేది పరలోకం యొక్క సామర్థ్యాన్ని భూమి మీద చూపించడం. 149, let's continue. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. This is what beautify the pleasure of God. 147వ కీర్తన 15వ వచనము. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తెను. You see that now? భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుతుందంట. Man, how can his word run fast? అదే
ఆయన ఆజ్ఞను నెరవేర్చు బలసూరులారా, ఆయన దూతలారా. సో ఎప్పుడైతే వాక్యం పట్టుకుంటావో ఈ దూతలు ఫాస్ట్గా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాయంట. నీ దగ్గరికి రావడం ఫాస్ట్గా వచ్చేస్తాయి. నువ్వు ఆ వాక్యాన్ని తలంచుకున్న వెంటనే ఈరోజు ఎవరెవరైతే ఏవేవైతే నెరవేరాలనుకుంటారో కొత్తవి ఏవైనా, యూ డోంట్ నీడ్ వరీ అబౌట్. నీ జ్ఞాపకం చేస్తే కొంచెం చింతలో కాకుండా విశ్వాసంతో ఉంటావు. యూ బిలీవ్ ఇట్. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా. మరి అలా ఇస్తాడు భూమికి ఆజ్ఞ. ఇప్పుడు నువ్వు తీసుకోవాలి అది. యూ సీ దట్ నౌ. హీ సెడ్ టేక్ ద వర్డ్. అండ్ ఇది ఎప్పుడైతే వాక్యం పట్టుకొని క్లెయిమ్ చేస్తున్నావో ఆ దూత ఆటోమేటిక్గా వచ్చేసి ఆ వాక్యాన్ని నెరవేరుస్తుంది నీ జీవితంలో. యూ సీ దట్ నౌ. అబ్రహాం కాలంలో అయితే వాక్యం లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్. బట్ నౌ జీసస్ కేమ్ అండ్ సెడ్ ఐ యామ్ ద వర్డ్. యు సీ దట్ నౌ. ఇప్పుడు అది పట్టుకుంటే దూత వచ్చేస్తుంది. ద ఏంజెల్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ క్విక్లీ. అంటే మనం అనుకోవచ్చు ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది, ఏంటి ఆలస్యం అవ్వట్లే. ఆ వాక్యము నీ జీవితంలో మరి త్వరగా నెరవేరాలని కోరుకుంటుందంట. మోర్ దెన్ యూ. నువ్వు అనుకునే దానికంటే త్వరగా నెరవేర్చబడాలని కోరుకుంటుందంట వాక్యం. కానీ ఇట్స్ ఎ గుడ్ ఫినిషింగ్ ప్రోడక్ట్. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ద బెస్ట్ థింగ్స్ టేక్ టైమ్. ద పవర్ఫుల్ థింగ్స్ టేక్ టైమ్. ద ఎవర్ లాస్టింగ్ థింగ్స్ టేక్ టైమ్. ద గ్లోరియస్ థింగ్స్ టేక్ టైమ్. God is a good finisher. He's taking time, man. He's developing you, building you, showing more grace on you. చాలా మందిగా ఎప్పుడు జరుగుతుందో ఏటో అవుతుందో. నో. ఆయన వాక్యము బహువేగముగా పరిగెడతాదంట. మరి దానియేలు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ దర్శనార్థము నాకు కావాలి అని. లెట్స్ సీ దట్. దానియేలు 9:21. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. While I was speaking in prayer, even the man Gabriel, whom I had seen in the vision at the beginning, being caused us to fly swiftly. ఇక్కడ చూస్తే he caused very swiftly. His word. Let's go to 147:15. His word runneth swiftly. The angel carrying the mission to fulfill the word is running swiftly. దానియేలుకి 21 రోజులు ఆలస్యమైంది, కానీ దూత ముందే బయలుదేరిపోయింది. చూసారా? కానీ ఆ దూతను అక్కడ ఆపేశారంట. ఏంజల్స్ రిలీజ్డ్ క్విక్లీ. ఈ వాక్యం పట్టుకుంటే గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఇట్ క్విక్లీ. టుడే సంబడీ ఈస్ నోయింగ్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ దిస్ క్విక్లీ. కానీ దానియేలు ఇంకా ఉపవాసం చేసి దాని 21 days ఇంకా వేచి ఉన్నాడు. Daniel 9:21. While I was speaking in prayer, even the man Gabriel, whom I have seen in the vision at the beginning, being caused to fly swiftly. అంటే ఏంటి? ఆ వాక్యము వేగంగా. The angel is coming to fulfill the word swiftly. Touched me about the realm of oblation. మీ ప్రార్థనలన్నీ ఎప్పుడు ఆలకించేశారు. There are many angels with many people, with a mission, with a word to fulfill. They're already there. Today God is reminding you. Cheer up. దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఈరోజు ప్రార్థనా పరులు అందరూ ఎవరైతే ప్రార్థించారో, కన్నీరు గార్చారో, మొరపెట్టారో, కొన్ని దూతలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసాయి. They came and they are there waiting swiftly. He is a God who doesn't delay stuff. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన కనికరం గల దేవుడు. He will come and he want to bless you quickly. They are working. తగిన కాలమందు ఆ ఫలాన్ని నీలో చూపిస్తాయి. Angels are there. That's the plan and the great mission of God. The word has come already in your life. దూతలు ఉన్నాయి, they are there. నువ్వు అనుకున్న దానికంటే త్వరగా నెరవేర్చాలని చూస్తున్నాయి, కానీ it takes time. మరి దర్శనం వచ్చేసిన తర్వాత 15 ఏళ్ళు పట్టింది యోసేపు జీవితంలో. దగ్గర 10 సంవత్సరాల పైనే పట్టింది దావీదు జీవితంలో. కానీ వాడు అభిషేకం ఇచ్చినప్పుడే వచ్చేసాయి. ఆ తలంపు ఉన్నప్పుడే ఏం చేయాలి. ఆ గిద్యోను గురించి ఆలోచన వచ్చినప్పుడే దూత వచ్చేసింది. ఇట్ ఈస్ డెవలపింగ్ హిమ్. ఎందుకు ఇంకా జాబ్ ఆలస్యం అవుతుందేమో, నో. పెళ్ళి ఆలస్యం అవుతుందేమో, అవన్నీ వచ్చేసింది. గాడ్ ఈస్ నౌ ప్రిపేర్డ్. యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. ఏంజల్స్ ఆర్ రెడీ. తగిన కాలం ముందు యూ విల్ రిసీవ్ ఇట్. సో ద ప్రొటెక్షన్ ఇట్స్ దేర్. సో గాడ్ నోస్ వాట్ టు డూ వెన్ ఇన్ టైమ్. ద వర్డ్ హెస్ కమ్ ఆల్రెడీ ఇన్ యువర్ లైఫ్. దూతలు ఉన్నాయి, నువ్వు అనుకున్న దానికంటే త్వరగా నెరవేర్చాలని చూస్తున్నాయి, కానీ ఇట్ టేక్స్ టైం. మరి దర్శనం వచ్చేసిన తర్వాత 15 ఏళ్ళు పట్టింది యోసేపు జీవితంలో. దగ్గర 10 సంవత్సరాల పైనే పట్టింది దావీదు జీవితంలో. కానీ వాడు అభిషేకం ఇచ్చినప్పుడే వచ్చేసాయి. ఆ తలంపు ఉన్నప్పుడే ఏం చేయాలి. ఆ గిద్యోను గురించి ఆలోచన వచ్చినప్పుడే దూత వచ్చేసింది. ఇట్ ఈస్ డెవలపింగ్ హిమ్. ఎందుకు ఇంకా జాబ్ ఆలస్యం అవుతుందేమో, నో. పెళ్ళి ఆలస్యం అవుతుందేమో, అవన్నీ వచ్చేసింది. గాడ్ ఈస్ నౌ ప్రిపేర్డ్. యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. ఏంజల్స్ ఆర్ రెడీ. తగిన కాలం ముందు యూ విల్ రిసీవ్ ఇట్. సో ద ప్రొటెక్షన్ ఇట్స్ దేర్. He wants the word to be fulfilled quickly in our life. ఈ వాక్యం మనలో త్వరగా నెరవేరాలని కోరుకునేటువంటి దేవుడు.
త్వరగా ఫలించాలని, త్వరగా ఆశీర్వదించబడాలని, త్వరగా స్వస్థపడాలని. హీఈస్ ఎ గాడ్ వాంట్ టు డూ ఇట్. ఈ విశ్వాసం అనేది నీలో చాలా గుణాలను తీసుకొస్తుంది. ఓర్పు, నిరీక్షణ, సంతోషము, సమాధానం, నీతి, పరిశుద్ధత. ఆ దూత అక్కడే ఉంది. ద ఏంజల్ ఈజ్ రెడీ. త్వరగా నెరవేర్చాలని కోరుకుంటుంది. ఈ కష్టాలు వాటి ద్వారా ఆలస్యంలో నిన్ను ఫలింపచేసి ఓర్పునిచ్చి నీతి, పరిశుద్ధత, రక్షణ, ప్రార్థన, వాక్యము ధ్యానించిన ఈ అలవాట్లన్నీ నీకు ఇచ్చి ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తే నువ్వు నిలబెట్టుకుంటావు. ప్రభువా, నీ కృప కావాలి మాకు. ఈ అనారోగ్యంలో నీ కృప కావాలా, ఈ అప్పులో నీ కృప కావాలా, ఈ నిరుద్యోగంలో నీ కృప కావాలా, ఈ బాధలో నీ కృప కావాలి, ఈ వేదనలో నీ కృప కావాలయ్యా అని ఎప్పుడైతే ఒక పరిష్కారం కొరకు ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉంటావో ఆయనకి అది ఇష్టమంట. అండ్ హీ వాంట్ టు డెలివర్ యూ. నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. హీ విల్ డెలివర్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ అండ్ బ్లెస్ యూ. దట్స్ హిస్ ప్లెజర్. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, యూ విల్ సీ ద ప్లెజర్ ఆఫ్ గాడ్. సో గాడ్ నోస్ వాట్ టు డూ వెన్ ఇన్ టైమ్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ వాక్యాన్ని మేము ఎత్తుపట్టుకొని ప్రార్థిస్తే ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి బలసూరులు మరి దూతలు త్వరగా ఆ వాక్యాన్ని పట్టుకొని వచ్చి, ఇదిగో ఆయన వాక్యం వేగంగా పరిగెడతాయంటే ఆ దూతలు పట్టుకొచ్చి వేగముగా నెరవేర్చాలని ఆనందించువాడు ఆయన. హీ వాంట్ ద వర్డ్ టు బి ఫుల్ఫిల్డ్ క్విక్లీ ఇన్ అవర్ లైఫ్. ఈ వాక్యం మనలో త్వరగా నెరవేరాలని కోరుకునేటువంటి దేవుడు. త్వరగా ఫలించాలని, త్వరగా ఆశీర్వదించబడాలని, త్వరగా స్వస్థపడాలని. హీఈస్ ఎ గాడ్ వాంట్ టు డూ ఇట్. ఈ విశ్వాసం అనేది నీలో చాలా గుణాలను తీసుకొస్తుంది. ఈ కష్టాలు వాటి ద్వారా ఆలస్యంలో నిన్ను ఫలింపచేసి ఓర్పునిచ్చి నీతి, పరిశుద్ధత, రక్షణ, ప్రార్థన, వాక్యము ధ్యానించిన ఈ అలవాట్లన్నీ నీకు ఇచ్చి ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తే నువ్వు నిలబెట్టుకుంటావు. సో ఈ రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదించి అనేక ఫలాలు ఫలించి ఈ ఫలాల ద్వారా నీవిచ్చేటువంటి వరాలు, ఆ వాక్యము, నీవిచ్చేటువంటి తలాంతులు నిలకడగా ఉండేటువంటి కృప అందరికీ దయచేసి వారిని అన్ని రంగాల్లో కాపాడమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.